హాయ్, నేను మీ యష్మిత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ప్లీజ్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇప్పుడు నేను సేమియా పాయసం చేస్తున్నాను. దీనికి కావాల్సినవి 3/4 లీటర్ పాలు, నెక్స్ట్ 250 గ్రామ్స్ పంచదార, తర్వాత 150 గ్రామ్స్ సేమియాలు, 2 యాలకులు దంచి పెట్టుకోవాలి. టేస్ట్ కోసం కిస్మిస్, బాదం, జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని, హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న 2 స్పూన్స్ గీని వేసి వేడి చేసుకోవాలి. గీ వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న డ్రై నట్స్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇప్పుడు మీకు కావలసినన్ని కిస్మిస్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన గీలో ముందుగా తీసుకొని ఉంచుకున్న మొత్తం సేమియాల్ని కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 లీటర్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత దీనిలో ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాల్ని కూడా వేసుకొని 50% ఉడికించుకోవాలి. దీనిలో 1/2 లీటర్ పాలను వేసుకొని మిగిలిన పాలను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సేమియా అంతా ఈక్వల్గా అలాగే వీడియోలో ఉన్నట్టుగా ఉడికించుకోవాలి. దీనిలో దంచి ఉంచుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్, ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 మినిట్ ముందు మనం షుగర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న 1/2 లీటర్ పాలని సేమియా చల్లారిన తర్వాత దీనిలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా చిక్కపడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.